ఉద్దేశంతో ముందే ఆయన బెదిరించి ఆ డబ్బులు తీసుకుందామనే ఆలోచనతో వాళ్ళు 100% ఉన్నారు. 70 లక్షలు మీరు ఎందుకు ఇవ్వాలి అసలు? అంటే మీ ఆస్తి, మీరు సంపాదించుకున్న ఆస్తి, మీ భార్య పేరు మీద ఉన్న ఆస్తి, ఎందుకు వాళ్ళకి 70 లక్షలు అడుగుతున్నారు? అంటే ఇప్పుడు అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇప్పుడు చనిపోయింది ఎంత లాక్కుంటే అంత లాక్కోవాలి ఈయన దగ్గర నుంచి అనే ఉద్దేశంతో మైండ్లో ఉంది వాళ్ళకు. 70 లక్షలు ఇస్తేనే నీకు డాక్యుమెంట్ ఇస్తాను, లేకపోతే ఇయ్యను అని చెప్పేశారు. నేను అన్నాను, నాకు అర్థం కాక షాక్లో ఉండి, ఓకే అమ్మ మీ దగ్గరనే పెట్టుకోండి, ఓకే మీతోటి వాదించేంత శక్తి నా దగ్గర లేదు, ఇప్పుడు చనిపోయి 25 రోజులు అవుతుంది, నేను తట్టుకోలేకపోతున్నా, మీరు సడన్గా ఈ మాట అన్న వరకు నాకు ఎక్కడ ఇప్పుడు నమ్మిన వాళ్ళే నువ్వు డబ్బులు ఇస్తేనే ఇస్తా అన్నప్పుడు నేను ఎవరిని నమ్మాలి? నమ్మి 8 సంవత్సరాలు నిన్ను నా ఇంట్లో పెట్టుకున్నాను, ప్రతి మూమెంటు నా ఇంట్లో మా భార్య, నా ప్రతి ఆస్తి నీకు తెలుసు, ప్రతి ఏడే పెడుతూ నీకు తెలుసు, అన్నీ తీసుకొని వెళ్ళిపోయావు. ఈరోజు నేను అడిగితే నువ్వు 70 లక్షలు ఇస్తా అంటున్నావు అంటే నువ్వు నమ్మక ద్రోహం చేశావు కదా నాకు. నా భార్య చనిపోగా నువ్వు నమ్మకంగా తీసుకెళ్ళిపోయి మళ్ళీ నువ్వు డబ్బులు ఇస్తేనే ఇస్తానని చెప్తున్నావు నాకు. అందుకే నేను ఏమనలేదు, ఇక నేనేమో కొట్లాడంత శక్తి ఆస్తి కోసమే వాళ్ళు ఏంటంటే నేను వాళ్ళ మైండ్ ఆస్తి కోసం ఉంది, నా మైండ్ అయితే నేను తెలుసుకోవాల్సింది నాకు ఆస్తి కావాలనే ఆశ గట్ట లేదండి. ఏంటంటే ఒకవేళ డబ్బు నా దగ్గర ఉన్న ఆస్తి ఉన్నా కానీ నేను ఒక అనాథాశ్రమంకి ఒక ట్రస్ట్ కడతాను కానీ ఎవరికి ఇయ్యనని ముఖం ముందు చెప్పాను ఆమెకు. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, నేను కొంత తప్పుగా అనుకోకండి. ఇప్పుడు ఆస్తి కోసం విజయారెడ్డిని వీళ్ళే ప్రేరేపించి రకంగా చేసిన అనుమానం ఉందా మీకు? 100% ఉందండి. ఎందుకు అంటే ఇప్పుడు మా దగ్గర 1.5 kg గోల్డ్ ఉంది. ఆ ఇయర్లోనే 1,42,00,000 మనీ వచ్చినాయి 2025లోనే. ఎందుకంటే ఎక్కడెక్కడ వచ్చినాయి నా దగ్గర ఫుల్ డేటా ఉంది. ఓకే, ఆ డబ్బులన్నీ ఇంట్లోనే ఉన్నాయి. అలా మదర్కి తెలుసు, వాళ్ళ బ్రదర్ తెలుసు. నేను మార్చిలో మా వైఫ్ను మా పిల్లలందరినీ మార్చిలో దుబాయ్ తీసుకెళ్దామని ప్లానింగ్ ఉన్నాం. నేను ఆల్రెడీ వీసాలు అవన్నీ రెడీ చనిపోయి 1 మంత్ ముందు ఎగ్జామ్స్ పిల్లలు అయిపోగానే తీసుకుపోదామని ప్లానింగ్ ఉన్నాం. ఒకవేళ నేను ఆడికి వచ్చిన తర్వాత మా వైపుని కూర్చోబెట్టుకొని అడుగుతాను కదా, ఈ 1,42,00,000 ఎక్కడున్నాయి తల్లి, ఈ గోల్డ్ అంతా ఎడబెట్టి వచ్చావు అడుగుతా కదా. అడిగినప్పుడు ఆమె 1,42,00,000 ఎక్కడని నాకు సమాధానం చెప్పాలి కదా. వీళ్ళు అప్పటి వరకు వాడేశారు డబ్బులన్నీ, అయిపోయినాయా? వాడేశారా లోపల ఇంట్లో ఉన్నాయా తెలియదు. డబ్బులు వాడుకునే దగ్గర కానీ లేకుంటే వాళ్ళ దగ్గర ఆస్తి పత్రాలు ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా విజయారెడ్డి చిరంజీవి సహాయంతో, అంటే ఒక దగ్గర ఆస్తి కొనుక్కోవాలి వాళ్ళ ఆయన సహాయం తీసుకునేదా, ఇండివిజువల్ తన డిసిషన్ అయినా ఆయన ఫోర్స్ ఏమైనా చేసేవాడా? లేదు. డబ్బులు ఇలా బామ్మార్ది ఏం పని చేస్తుండేవాడు? మా బొమ్మార్ది రియల్ ఎస్టేట్ అని చెప్తాడు, రియల్ ఎస్టేట్ చేయడు, ఇంట్లో పడుకుంటాడు. ఇంకోటి రియల్ ఎస్టేట్ ఆయన ఏది చేసినా కానీ మా డబ్బులతోటే చేసేది. మా డబ్బులతో ఎట్లా అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 40 lakhs ఓ ప్లాట్ ఉందనుకోండి, ఓ 35 lakhs అది వర్త్ ఉంటుంది. వైఫ్ దగ్గరకు వచ్చి 40 lakhs అని చెప్తాడు మీ ఆవిడ దగ్గరికి. మా ఆవిడ ఇవన్నీ చూసుకునే టైం లేదండి. ఓకే, డబ్బులు ఉన్నాయి మా దగ్గర, ₹1 వస్తుంది అంటే పెడతాడు. ఒక అలా అన్న తీసుకెళ్తాడు, జస్ట్ అట్లా చూపెడతాడు, ఇది 40 lakhs రా అంటాడు. ఓకే అన్న తీసేసుకో అంటాడు. తీసేసుకొని ఈమె రిజిస్ట్రేషన్ టైంలోనే ఈమె పోయి సిగ్నేచర్ పెడుతుంది. మళ్ళీ అమ్మేటప్పుడు రిజిస్ట్రేషన్ టైంలో పోతుంది. కొంటప్పుడు 35 lakhs పెట్టిన ప్లాటు 40 lakhs తీసేసుకుంటాడు. 5 లక్షలు అక్కడ లాగేస్తాడు. తర్వాత మళ్ళీ అమ్మేటప్పుడు ఎంత లాగుతాడు అనేది తెలియదు. ఈమెకు ఒక ₹1,00,000 ఎక్స్ట్రా చూపెడతాడు, లాగేస్తాడు. ఆ సిగ్నేచర్ పెట్టేస్తాడు, అమ్మేస్తాడు. ఇప్పుడు ఆయన రియల్ ఎస్టేట్ చేసేది అంతా మా డబ్బులతోటే. ఇప్పుడు వాళ్ళ కాన్సెప్ట్ ఏంది చెప్పనా సార్, చనిపోయినాక 3 రోజులకే మా కూతురు మీద ఆస్తులన్నీ ఉన్నాయి అంటే నేను ఒకటి సూటికి క్వశ్చన్ చేస్తున్నా వాళ్ళనే, ఇప్పుడు నువ్వు చనిపోయిన బాధలు ఉన్నావా, ఆస్తులు నాకు కావాలన్నావా? ఇప్పుడు చనిపోయిన బాధలు అందరికి ఉంటుంది. నువ్వు ఆ రోజే మా కూతురు మీద అన్ని ఆస్తులు ఉన్నాయి, మా కూతురు మీదనే మేము ఇది లక్కని చేశాము, నా కూతురు అని మా బొమ్మడి చెప్తాడు, మా అత్తయ్య చెప్తుంది. 3 రోజుల తర్వాత 3 రోజులు మాకు 3 రోజులు ఉంటాయి. 3 రోజే మీడియా ముందు చెప్తున్నారు వీళ్ళు. అంటే ఇలా మైండ్లో ఏం తిరుగుతున్నారు? వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాము కూడా చెప్పారు. ఎక్కడో ఏది గిఫ్ట్ ఇవ్వలేదండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను దూరంగా ఉన్నాను. దూరంగా ఉన్నప్పుడు ఏముంటుంది, మా వైఫ్ పేరు మీదనే చేస్తాను. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడ వచ్చి రిజిస్ట్రేషన్ చేసే టైం లేదు నాకు.
కాబట్టి ఏదున్నా కొన్ని అమ్మ నేను మీరు చేసుకో అని చెప్తాను. ఆమె నా వైపు మీద చేసుకో. ఎవరైనా కానీ తను సంపాదించింది తన భార్య మీద చేయడానికే కొందరు ఇంకా ముందు ఆడతారు. అవును. అతను మా బొమ్మడు చెప్పేది, మా అత్తయ్య చెప్పేది కూతురు మీద చేశారు. కూతురు మీద ఎలా చేస్తారండి? ఒక కాలర్ అనేది నాగోల్ నుంచి వరలక్ష్మి గారు అంట, రెగ్యులర్గా తను ఫాలో అవుతున్నారు. వరలక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే అండి. వరలక్ష్మి గారు, అది కేసు నేను ఫస్ట్ నుంచి చూస్తూనే ఉన్నానండి. అసలు నాకేమనిపిస్తుంది అంటే, నేను వాళ్ళ సురేందర్ రెడ్డి గారి వాళ్ళ మదర్ ఫాదర్ ఇంటర్వ్యూ కూడా చూసాను యాక్చువల్ గా. ఇందాక వాళ్ళ బావమర్ది వాళ్ళ అత్తయ్య గారి ఇంటర్వ్యూ కూడా చూసాను వేరే ఛానల్ వాళ్ళు చేస్తున్నప్పుడు. అంటే నాకేమనిపించింది అంటే, వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ని ఇవి అన్ని చూసిన తర్వాత ఎవరు చిన్నపిల్లలు అడిగినా చెప్పేస్తారు వీళ్ళని ఎవరు అన్నది, వాళ్ళ మమ్మీ వాళ్ళ బ్రదర్ అని చెప్పేసి. కానీ ఇంకోటి ఏమనిపిస్తుందంటే, ఈ మొత్తం స్టోరీలో ఇంకో ఏదో పెద్ద ట్విస్ట్ ని అందరూ తొక్కి పెడుతున్నారండి, ఇటువైపు వాళ్ళు కానీ అటువైపు వాళ్ళు కానీ అని అనిపిస్తుంది నాకు. ఇంకా ఏదో పెద్ద సీక్రెట్ ఉంది, అది వీళ్ళు తొక్కి పెడుతున్నారు. అది ఏంటి అనేది బయటికి రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, తనకి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళ అత్తమామల దగ్గర ఉండకుండా ఇక్కడ వీళ్ళ దగ్గర తోటి ఎందుకు ఉంటుంది అనేది ఒక డౌట్ వచ్చింది. ఓకే, నేను అడిగాను ఇందాక, నేను సురేందర్ రెడ్డి గారు అడిగినప్పుడు అడిగారు మీరు, నేను అంటే వింటున్నాను. అటు తల్లి హైదరాబాద్లో తన జాబ్ చేస్తుంది, పిల్లలకు కొంత అర్బన్ ఉండాలని చెప్పి బోడుప్పలు చెంగిచెర్ల దగ్గర వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, సిటీలో ఉండాలనుకున్నారు. మీ పేరెంట్స్ ఎక్కడ? బీబీ నగర్. అర్థమైంది. కానీ వీళ్ళు ఏమంటున్నారు, పెళ్ళైన దగ్గర నుంచి మాతోటే ఉంది అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అంటున్నారు. ఓకే సరే, మీ మదర్ నుంచి నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ఇటువైపు నీకు ఇంకొక సోర్స్ ఉంది కదా, అత్తమామలు అనే సోర్స్ ఉంది కదా, వాళ్ళ ఇంటర్వ్యూ చూసిన తర్వాత వాళ్ళు ఏంటి అనేది నాకు క్లియర్ గా అర్థం అయింది. సమస్య అనేది ఇప్పుడు బయటపడింది, అప్పుడు బాగానే ఉండేవారు అన్నట్టు తెలుస్తోంది. సమస్య ఇప్పుడు తన మరణానంతరం బయటపడింది. ఏమని సురేందర్ రెడ్డి గారిని బెదిరించడం, 70 లక్షలు డిమాండ్ చేసినట్టుగా డాక్యుమెంట్ల కోసం. కానీ అంతకు ముందు సమస్య ఆవిడకి తెలుసు కదా, ఇప్పుడు విజయారెడ్డి గారికి అయితే తెలుసు కదా ఇట్లా ప్రాబ్లం ఉంది అన్నప్పుడు. అప్పుడు వెంటనే మీ భర్త ఉన్నారు, మీ అత్తమామలు ఉన్నారు, తన సురేందర్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారు, నువ్వు అటువైపు వెళ్ళి నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అని చెప్పుకొని, చాలా ఇప్పుడు మన చట్టాలు కూడా చాలా ఉన్నాయి, అటువైపు వెళ్ళాల్సింది. దానికి పరిష్కారం అయితే ఇది కాదు అని అనిపించింది. కానీ యాక్చువల్ గా ఫైనల్ గా ఒకటైతే ఈ రెండు ఫ్యామిలీలు ఏదో పెద్దగా అయితే తొక్కి పెడుతున్నారు, అది బయటికి రావాలి. కానీ వీళ్ళ బాడీ లాంగ్వేజ్ ని చూస్తుంటే మాత్రం వాళ్ళ అన్న దగ్గరే, వాళ్ళ అమ్మ దగ్గర అన్న దగ్గరే ఉందండి మిస్టరీ. థ్యాంక్ యూ వరలక్ష్మి. తను అడిగిన పాయింట్ మీకు అర్థమైంది కదా. అంటే నిజంగా ఆ సమస్య వచ్చింది అనుకుంటే, తను మంచి చదువుకుంది, చట్టాలు తెలుసు, మంచి ఎడ్యుకేటెడ్, ఉద్యోగం చేస్తోంది, నిజంగానే తల్లి నుంచో అన్న నుంచి సమస్య వచ్చి ఉంటే అయితే మీకైనా చెప్పుకోవాలి, లేదంటే డైరెక్ట్గా వెళ్ళిపోయి మీ అమ్మ నాన్న దగ్గర ఉండాలి సమస్య చెప్పుకోవడానికి. బికాజ్ మీకు లేకపోయినా వాళ్ళకి అందుబాటులో ఉంటారు కదా, మీరు ఒక ఫ్యామిలీ, బిగ్ ఫ్యామిలీ కదా. అలా కాకుండా ఎందుకు ఆగిపోయింది, ఏదో పెద్ద సీక్రెటే ఉండి ఉంటుంది అనేది వాళ్ళ అనుమానం అవుతుంది. ఇప్పుడు తల్లి అన్న ఫస్ట్ నుంచి ఆమె మంచి, మా అమ్మ మంచిది, మా తమ్ముడు మంచోడు, మా అన్న మంచోడు, మమ్మీ మంచిదని అందరికీ చెప్పిన ఆమె సడన్గా వచ్చేసి మా అమ్మ మంచిది కాదు, మా అన్న మంచిది కాదు, నాకు టార్చర్ దాకా వచ్చిన తర్వాత అడగాలి కదా. అంటే వీళ్ళని నమ్మింది కదా, పూర్తిగా నమ్మింది. పూర్తిగా అంటే అసలు ఇంకోటి ఉందండి, ఇక్కడ ఒక ప్రశ్న ఏముందంటే, ఫస్ట్ నుంచి మా అత్తయ్య ఒక టార్గెట్ ఉంటుంది. టార్గెట్ అంటే ఫస్ట్ మా అమ్మ నాన్నతోటి దూరం చేసేసింది మా ఫ్యామిలీని, నన్ను, నా వైఫ్ను. ఏదో చిన్న ఇంట్లో ఫ్యామిలీ సమస్యలు ఉంటాయి కదా, ఆ గొడవ పెట్టుకొని ఏదో. ఫ్యామిలీతో మంచి ఈక్వేషన్స్ లేవు ఇప్పుడు. ఉంది, మా వైఫ్ తోటి ఉంది, కానీ ఫస్ట్ స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో మా వైఫ్ అప్పుడు ఇంటర్మీడియట్ చేసింది. ఆ చిన్న వయసు 18 years వయసు. అప్పుడు అమ్మాయికి ఏది చెప్తే అదే అనిపిస్తుంది కదా. అమ్మ ఏం చెప్పేది, ఓకే ఏదో ఎలిగేషన్ చేసేసి ఇద్దరి మధ్యన కొంచెం మా మదరు మా వైఫ్కు కొంచెం డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినప్పుడు నేనేమన్నా అంటే, ఒక డిస్టర్బెన్స్ ఉంటే పెద్దగా అవుతుంది ఇది అని అప్పుడు అన్నప్పుడు మా అత్తయ్య వాళ్ళు మా దగ్గర పెట్టుకుంటామన్నారు. నాకేంది కావాలి, సేఫ్ సైడ్ కావాలి. నేను దుబాయ్కి వెళ్ళిపోయినప్పుడు ఎవరు దగ్గర సేఫ్గా ఉంటే అక్కడనే కావాలి. అప్పటి నుంచి ఆమె వీళ్ళ దగ్గరనే ఉంది. వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు మమ్మీ అన్న ఇది ఈ రెండే ప్రపంచం. నాన్న అప్పుడే చనిపోయాడు కాలంలో, ఒక 6 years ఉన్నాడు, తర్వాత చనిపోయాడు. నాన్నతోటి పెద్దగా ఏం లేదు, అంటే ఉంటాడు కదా ఆయన కొంచెం మెంటల్గా కొంచెం డిస్టర్బెన్స్ ఉండేది, ఆయన ఎక్కువ పట్టించుకోపోయేది ఎవరిని. అయితే ఈ మమ్మీతోటి ఎక్కువ అటాచ్మెంట్ ఉండేది. ఇప్పుడు నాతోటి, నా ఫ్యామిలీతోటి కొంచెం డిస్టర్బెన్స్ చేసి దూరం పెట్టేసింది. తర్వాత అలా కజిన్ బ్రదర్స్ ఉంటారు,
వాళ్ళతోటి గట్ట ఏదో డిస్టర్బ్ చేసి ఆమె ప్లాన్ ప్రకారం 100% ప్లాన్ ప్రకారం వాళ్ళని గట్ట దూరం చేసింది. ఓకే, కజిన్ బ్రదర్స్తో కూడా టాక్స్ లేవు, ఏదో గొడవలు. మొత్తం ఏమున్నా అమ్మ అన్న అమ్మ బిడ్డే, అన్నతోటి తక్కువనే ఉంటుంది కానీ మమ్మీ బిడ్డే, ఏదున్నా ఇద్దరు డిస్కషన్. ఆమెలో ఉన్న పెయిన్ అనేది బయట చెప్పుకోవడానికి ఎవరు లేకుండా అయిపోయింది ఫ్యామిలీ మెంబర్స్లో. ఇప్పుడు నాకు చెప్పుకోవాలంటే అమ్మ మీద చెప్పడం ఎలా ఉంటుంది, నేను ఊకోను కదా. బ్రదర్ మీద చెప్తే నేను ఊకోను కదా. అంటే నేను నా గురించి ఆమె అలా అన్న అమ్మ మీద గొప్ప చెప్పి మళ్ళీ వీళ్ళే టార్చర్ పెడుతుందంటే నేను ఊకోను కదా వాళ్ళిద్దరిని. అది తట్టుకోలేక తన వల్లే ఇంత టార్చర్ పెడుతున్న ఆలోచనతోటి కూడా ఉండొచ్చు. దగ్గరున్నోళ్ళు, ఇప్పుడు దగ్గరున్నోళ్ళు సొంత రక్తం నీకు టార్చర్ పెడుతున్నప్పుడు నువ్వు ఎవరికి చెప్పుకుంటావు? చెప్పుకోవడానికి కజిన్ బ్రదర్స్ తోటి మాట్లాడవు, అత్తమామతో మాట్లాడతావు, కానీ అంత ఓపెన్గా మాట్లాడలేవు కదా. నాకు ఇంత ప్రాబ్లం ఉంది, నాకు వాళ్ళతో మాట్లాడాక నాకు వస్తుంది ఇన్ఫర్మేషన్. నాకు ఇన్ఫర్మేషన్ రావద్దని ఆమె మాట్లాడకపోవచ్చు. ఆ తట్టుకోలేక ఎట్లయినా వీళ్ళు నన్ను చంపేస్తారు ఏ టార్చర్కు, మళ్ళీ నా పిల్లలు కూడా చనిపోతారు అనే ఉద్దేశంతో ఆమె చనిపోయిందని నా ఆలోచన. నాకు ఇప్పుడు నేను ఎందుకు కొట్లాడుతున్నా అంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి 100% తెలుసనా ఆమె ఎందుకు చనిపోయింది. 70 లక్షల రూపాయలు అడిగారు మిమ్మల్ని. ఈ అడిగిన విషయం చిరంజీవికి మీరు అడిగారా? అంటే మీరు ఒక బావగా ఏంది 70 లక్షలు ఎందుకు ఇవ్వాలి నీకు, నేను సంపాదించిన ఆస్తి ఇట్లా జరిగింది, నేనే ఇంత తీవ్ర బాధలో ఉన్నా, ఒక తీరని దుఃఖం అనుభవిస్తున్నా, నన్ను డబ్బులు అడగలేదు, క్వశ్చన్ చేయలేదా మీరు? వాళ్ళ మదరే చెప్పింది కదన్నా, వాళ్ళ మదరే 70 లక్షలు మా కొడుకు చెప్పాడు, 70 లక్షలు ఇస్తేనే నీకు డాక్యుమెంట్ ఇస్తున్నాడు అని వాళ్ళ మదరే చెప్పింది. మదర్ చెప్పిన తర్వాత నేను బాధలు ఇంటెన్షన్ గుడ్ అయితే, ఇంటెన్షన్ మంచిదే అయితే అడగకపోతుండే నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మా అత్తయ్య నా దగ్గరనే 8 సంవత్సరాలు ఉంది కాబట్టి ఆమె ప్రతి మూమెంట్ ఆమె మూమెంట్ అన్నీ నాకు తెలుసు, మా మూమెంట్ అన్నీ తెలుసు. ఆమె నోటు పట్టుకొని ఫస్ట్ కూర్చొని డైరెక్ట్గా అడుగుతుంది అంటే ఆ లోపల అది లేకపోతే ఎందుకు అడుగుతుంది? అప్పుడు నాకు ఈ షాక్లో ఉన్నా కాబట్టి నాకేం అర్థమవుతలేదు అన్న. ఫస్ట్ అర్థం కాకనే నేను కూర్చున్నాను అసలు. ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళే దగ్గరున్న వాళ్ళే మోసం చేస్తున్నారు అంటే నాకు తట్టుకోలేకపోయినా నా రియల్గా. అందుకని నేను ఏం అడగక సరే అని చెప్పా. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 27 రోజు అంటే ఫిబ్రవరి 27 మళ్ళీ అడిగిన తర్వాత ఒక 20 రోజులు నాతోటే ఉన్నది ఆమె. అడిగిన తర్వాత కూడా నేను ఏ రోజు ఆమెని మళ్ళీ నువ్వు ఎందుకు అడిగినావమ్మా అని ఆమె టార్చర్ మాట్లాడాను కానీ ఏమనలేదు. ఓకే, అందరం కూర్చొని తింటున్నాం, అందరం ఉంటున్నాం, అంత అయిపోయింది. ఎందుకంటే నాకు ఆ మైండ్ నుంచి రాలే, వీళ్ళ మైండ్ ఇంతే ఉంది, నేను ఏం చేయాలి నెక్స్ట్, వీళ్ళు ఇయర్ అంటున్నారు, డాక్యుమెంట్ అన్ని ఇయర్ అంటున్నారు, నేను నెక్స్ట్ ఏం చేయాలి, నేను లింక్ డాక్యుమెంట్ తీసుకోవాలంటే నాకు డాక్యుమెంట్స్ మీరు అడిగింది కూడా దానికి లీగల్ హైర్ మీరు చూసుకోవడానికి తదనంతరం నేనే దీనికి లీగల్ హైర్ అని చెప్పుకోవడానికి మా ఆస్తులు కాబట్టి మేము తీసుకొని నా లీగల్గా. ఇప్పుడు ఎప్పుడు చిరంజీవితో డిస్కస్ చేయలేదు, మీ అమ్మ ఇట్లా అడిగింది నన్ను అని మీ బామ్మర్ అడగలేదా మీరు? నేను అడగలేదు. ఎందుకు అడగలేదు అన్నాను. ఒకరోజు నన్ను పిలిచాడు, ఈరోజు మందుపాటి చేసుకుందాం బావా అని పిలిచాడు. నాకు ఆ రోజు ఇది పున్నము అది గ్రహణం పడుతుంది కదా ఆ రోజు, పౌర్ణమి గ్రహణం పడుతుంది ఆ రోజు పిలిచాడు. పిలిస్తే నేనేమన్నాను, నాకు ఆ ఇంటెన్షన్ అర్థమైపోయింది, తాపిచ్చి ఏదైనా చేయొచ్చు మనిషిని. అప్పటికి అనుమానం వచ్చింది. ఈమె అడిగినప్పుడే నాకు డౌట్ వస్తుంది, అప్పటిదాకా లేదు. అడిగిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత అతను పిలిచాడు. నేను ఎప్పుడైనా ఈమె అడిగింది బొమ్మర్ది ఇవ్వాలి డబ్బులు అన్నప్పుడే అప్పుడే నేను డౌట్ వచ్చి నేను కొంచెం దూరంగా ఉన్నాను. నేను ప్రతి మూమెంట్ నేను సేఫ్గా ఉండాలనే అనే ఉద్దేశంతో నేను మూవ్ చేసుకుంటున్నాను. ఆ రోజు పిలిస్తే నేను పోలే. ఆ రోజు వాళ్ళ కజిన్ బ్రదర్ వచ్చాడు, ఇద్దరు కూర్చొని తాగారు, చేసిన తర్వాత రాత్రి 11 గంటలకు మా అత్తయ్య వచ్చేసి బిడ్డ లే అన్న. నేను పడుకొని ఉన్నా, నిద్రపోతున్నా. చెప్పమ్మా ఏమైంది అన్న. మీ బొమ్మర్ది మీ చెల్లెని కొట్టాడంట, తాగి కొట్టేసాడంట అన్నది. అమ్మ వాడిని పిచ్చి పట్టిందా, ఆడపిల్లలు కొడతారా అన్న. అమ్మ అంటే చిరంజీవి వాళ్ళ భార్యని కొట్టిండు. నేనన్నా ఆమె చెల్లెని పిలుస్తా కదా నేను, ఆడపిల్లని చెల్లెని ఎందుకు కొట్టాడు, ఆడపిల్లని ఎవరైనా కొడతారా అమ్మ, అది పద్ధతి కాదు కదా అని నేను అన్నా. నాకు పోవాలి మాకు బిడ్డ మా కోడలకు రక్తం వెళ్తుందంట తలకాయ కన్నా. సరే, అప్పుడు నైట్ 11 గంటలకు నేను తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చిపెట్టేసాను.
బైక్లో. తీసిపెట్టిన తర్వాత నేను ఇంకా మళ్ళీ వచ్చాను. వచ్చిన తర్వాత మళ్ళీ మార్నింగ్ 9-9:30కి మళ్ళీ కాల్ చేసింది. కాల్ చేసి బిడ్డ ఇక్కడ నాకు ఉండబుద్ధి అయితే లేదు, నేను చెంచల్లకు వస్తాను అన్నది. సరే మామ ఇప్పుడే లేచాను, ఒక హాఫ్ అన్ అవర్లో నేను వచ్చేస్తాను. ఆమెకి ఎప్పుడు ఆమె అడిగినా కానీ నేను ఎప్పుడు కోపంగా ఎప్పుడు లేను, అలాగనే చూసుకున్నాను. అమ్మనే అనేది నేను వస్తున్నామ్మ, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తానని చెప్పాను. సరే వచ్చాను. నేను అప్పుడే అడిగాను, అమ్మ మీ కోడలు కొట్టారు? లేదు నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు, నేను వచ్చేస్తాను అన్న. ఆమె ఇన్సిడెంట్ ఏముందో మైండ్లోనే తెలియదు. అది తర్వాత తెలుసుకుంది ఏంటంటే 27 రోజు వచ్చి పోయినది కదా, ఆ 27 రోజే 30 లక్షలు మా భార్య కట్టింది కదా, అపార్ట్మెంట్కు భార్య అడ్వాన్స్ ఇచ్చింది. ఆ 30 లక్షలు ఆ రోజు తీసుకొచ్చిండు. అలా మా బొమ్మడిది రిటర్న్ తీసుకొచ్చి ఆ రోజు లెక్క పెట్టుకోవడానికి వెళ్ళింది. ఓహో. నాకు చెప్పింది ఏంటంటే మీ చెల్లెకును కొట్టాడు. ఇప్పుడు మీ దగ్గర ఫొటోస్ అవేనా? ఇవి 32 lakhs సపరేట్. ఓకే. ఇవి మా భార్య ఒక అపార్ట్మెంట్కు కట్టిన డబ్బులు 27 రోజు తీసుకెళ్ళిపోయాడు. అది ఎట్లా తెలుసు నాకు అప్పుడే తెలియదు, తీసుకొచ్చిండని. ఆ తర్వాత నేను బిల్డర్కి ఫోన్ చేసినప్పుడు బిల్డర్ ఏమని చెప్పాడంటే, అన్న అక్క అగ్రిమెంట్ ఓకే, అక్క మీద అగ్రిమెంట్ ఉంది, డబ్బులు కడతప్పుడు అక్క రాలేదు, మీ బొమ్మడిది వచ్చి కట్టాడు. ఇప్పుడు అక్క చనిపోయిన తర్వాత మీ బొమ్మడిది వచ్చి రిటర్న్ ఇవ్వమన్నాడు. నేనేమనుకున్నా మీరేమైనా చెప్పారేమో, మీరు రాలేకపోయారేమో చెప్పారేమో అని నేను ఇచ్చేసిన. ఓకే. ఇచ్చేసిన తర్వాత అది చింపేసిండు అన్న అగ్రిమెంట్ అని చెప్పాడు. నేనైనా సూటిగా అడిగేది ఏంటంటే, ఓకే నువ్వు 30 lakhs నీయే అనుకోండి, నువ్వే మొత్తం, అప్పుడు నువ్వేం చేయాలి? నీదైతే ఇంకో 15 lakhs పెడితే నీకు అపార్ట్మెంట్ వచ్చేస్తుంది కదా, నువ్వు చింపేసడం ఎందుకు? అదే 30 lakhs తీసుకుపోయి అది నా మీదనే కొంచెంమంది తాపిచ్చి కొంతమందికి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నాడు. నా డబ్బులు నా మీదనే యూజ్ చేస్తున్నాడు. ఓహో, ఇప్పుడు ఆ 30 లక్షలతోనే మీ మీద రిటర్న్ చేస్తున్నాడు. నేను దాని గురించి నేనేమంటున్నానా, నాకు డబ్బు ఇది అని నేను అంటలేను. నేను ఫస్ట్ నుంచి అంటే నాకు చెప్పంది తెలియదు కదా, నాకు ప్రేరేపించిరా, వాళ్ళు ఎవరైనా ప్రేరేపిస్తే చనిపోయిందా, ఆస్తి కోసమే ఇదంతా చేసిరు అనుకుంటున్నారా? 100% అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు గోల్డ్ ఇవన్నీ డబ్బులన్నీ ఉన్నాయి కదా, అవన్నీ నాకు రిటర్న్ ఇవ్వాలి కదా. రిటర్న్ ఇవ్వాలంటే నా భార్య పిల్లలు ఉంటే నేను అడుగుతాను కదా. ఇప్పుడు వాళ్ళు లేరు అనుకో, నన్ను ఒక్కరిని తీసేసారు అనుకో, ఎవరికి ఇస్తారన్నా? ఎవరికి ఏరు కదా. ఇప్పుడు అన్ని డబ్బులు అడిగేవారు ఉండరు కదా. ఇన్ని డబ్బులు సంపాదించాలంటే కొన్ని ఏళ్ళు కావాలి. ఒక్క మనిషిని తీసేస్తే కథం అయిపోతుంది కదా. థ్రెడ్డింగ్, అందుకే థ్రెడ్డింగ్ ఉందని నేను పోలీసులు కంప్లైంట్ చేసింది అందుకోసం. ఒక మాట చిరంజీవి కూడా మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేసిండు. పీసీఆర్ ఇఫ్ పాసిబుల్ అది ప్లే చేయండి. అంటే మీరు మొదటి నుంచి మీ విషయాన్ని కప్పిపుచ్చి పెళ్లి చేసుకున్నారు, మోసగించారని చెప్పి చిరంజీవి అంటున్నాడు. పీసీఆర్ చిరంజీవి బయట ప్లే చేయండి. బయట ప్లే చేయండి. రైట్. ఆయన అంటుంది ఏంటంటే, మోసగించిండు, మాకు ఆస్తులున్నాయని చెప్పిండు, వయసు పెద్దోడు, మమ్మల్ని మోసగించి మా చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు ఫస్ట్ నుంచి అని అంటున్నారు. ఓకే, 7 సంవత్సరాల పాటుగా. ఓకే, దాని గురించి కూడా నేను పిల్లలు లేరు అని. నేను దాని గురించి కూడా చెప్తానండి. ఇప్పుడు నేను కాకినాడలో వర్క్ చేస్తున్నాను. ఇండియాలో కాకినాడలో వర్క్ చేస్తున్నప్పుడు మా అమ్మ వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళ మేనమామనే మా ఇంటి దగ్గర ఉంటాడు, భీమ్నార్లో ఉంటాడు. వాళ్ళ మేనమామనే సంబంధం తీసుకొచ్చాడు. ఈ సంబంధం వాళ్ళు ఓకే చూసుకున్నారు, వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అన్నీ చూసుకున్నారు. ఓకే గుడ్ ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ గుడ్ అని అనుకున్నారు. అనుకొని తర్వాత నన్ను పెళ్లి చూపులకు పిలిచారు. కాకినాడ నుంచి నేను సామర్కోట్లో జాబ్ చేసేది. అప్పుడు నాకు పెళ్లి చూపులని పిలిచారు. నేను పెళ్లి చూపులకు వచ్చాను, అమ్మాయిని చూశాను, నచ్చాను. తర్వాత చూసుకున్న తర్వాత నేను అమ్మాయిని ఒక బిల్డింగ్ మీద తీసుకెళ్ళాను, స్లాబ్ మీదకి. మేమిద్దరమే కూర్చోబెట్టాను. కూర్చోబెట్టిన తర్వాత అమ్మాయిని అడిగాను డైరెక్ట్, నేను నీకు నచ్చానా అడిగాను. నచ్చానా అని అడిగినప్పుడు అమ్మాయి నువ్వు నచ్చావన్నాను అని చెప్పింది. తర్వాత నేను అడిగాను, నీకేం కావాలి, నా సైడ్ నుంచి నీకేం కావాలి అంటే ఆమె అప్పటి వరకు ఇంటర్మీడియట్ చేసింది. నాకు బీటెక్ చేయించగలుగుతావా అన్నది. సరే బీటెక్ చేపిస్తానండి. ఇక అప్పుడు మర్యాద ఉంటుంది కదా, కొత్తగా చేపిస్తానని చెప్పిన
బీటెక్ చేపిస్తాను వచ్చి కన్ఫర్మ్. తర్వాత మీ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత 6 months వెయిటింగ్ ఉంది, ఎందుకంటే మంచి రోజులు లేవు. ఇప్పుడు నువ్వు ఏజ్ ఎక్కువ, మాకు ఆస్తులు లేవన్నప్పుడు మీరు డైరెక్ట్ మీ కజిన్స్ అందరు పోయి మొత్తం మా ఉన్న ఆస్తులు మా సొంతూరులో మొత్తం చెక్ చేసుకున్నారు కదా మీరు, మొత్తం చెక్ చేసుకున్నారు. అయినా ఇప్పుడు ఎందుకు వస్తుంది ఎలిగేషన్ అనేది కూడా ఆలోచించాలి. అదేనండి ఇప్పుడు అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.